ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవం గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక. ఈ దినం అనగా జనవరి నెల 21వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం ఎదురు చూడటానికి ఇష్టపడటం. దేవుని వాక్యం చదువుకుందామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన ఆ భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టును కదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యలు మనం చూసినట్లయితే ఈ ఉదయకాలంలో మరి యాకోబు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసులు దేవుని బిడ్డల కష్టాల్లో ఉన్నప్పటికీ ఓపికతో ఉండాలి. ఎందుకంటే ప్రభువు తిరిగి వస్తాడు. దీనికి పోలికగా ఒక రైతు పంట కోసం, వర్షం కోసం ఓపికగా వేచి ఉండడం లాంటిది. ఈ వాక్యం విశ్వాసులను ఓర్పు, సహనం కలిగి ఉండమని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా కష్టాలు మరియు అణిచివేతను ఎదుర్కొంటున్నప్పుడు ఓపిక కలిగి ఉండాలి. ఈ వచనంలో దేవుని బిడ్డలారా ఓపిక కలిగి ఉండమని చెప్తుంది. గ్రీక్ భాషలో దీని అర్థం దీర్ఘకాలం సహించడం అనమాట. దేవుని బిడ్డ, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడిపోతున్నావా? దీర్ఘకాలం సహించాలి, ఓపిక కలిగి ఉండాలి. రైతు పోలిక, రైతు విత్తనాలు నాటి అవి మొలకెత్తడానికి మరియు పంట పండడానికి అవసరమైన తొలి వర్షం మరియు తర్వాతి వర్షం కోసం ఓపికగా వేచి చూస్తాడు. అదేవిధంగా దేవుని బిడ్డలమైన విశ్వాసమైన మనం కూడా దేవుని వాగ్దానం నెరవేరే వరకు కూడా ఓపికతో ఉండాలి. ఎందుకంటే ఆయన వాగ్దానం తప్పిపోయే దేవుడు కాదు, వాగ్దానం నెరవేర్చే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన ఏ వాగ్దానంతో మీతో మాట్లాడాడు, ఆ వాగ్దానం తప్పకుండా మీ పట్ల నెరవేరుస్తాడు. కనుక ప్రభు రాకడ కోసం మనం వేచి ఉండాలి. ఈ ఓపికకు ప్రధాన కారణం యేసు ప్రభు రెండవ రాకడ. ఆయన తిరిగి వచ్చే వరకు దేవుని బిడ్డలు నిరీక్షణతో సహించాలి. యాకోబు ధనవంతులు పేదలైన విశ్వాసం అణిచివేస్తున్న సందర్భంలో ఈ మాటలు చెప్పాడు. వారికి ఓదార్పు మరియు ధైర్యం కోసం ఈ విషయాలు ఉపయోగించాడు. ముఖ్యంగా చూసినట్లయితే కష్ట సమయాల్లో యేసు ప్రభు రాకడను ఆశిస్తూ రైతుల వలె ఓపికతో, సహనంతో ఉండాలని ఈ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఓపికతో ఎదురు చూస్తున్నాం. ఎదురు చూడడం అనేది మన సమాధానాన్ని దొంగిలించేదిగా ఉండొచ్చు. రమేష్ సీతారాం అనే కంప్యూటర్ శాస్త్రవేత్త చెప్పిన దాని ప్రకారంగా నెమ్మదిగా కదిలే వెబ్ బ్రౌజర్ కోసం ఎదురుచూచే ఇంటర్నెట్ వినియోగదారులు కొన్ని విషయాలు సర్వసాధారణమైన నిరుత్సాహం, కోపం ప్రేరేపిస్తాయి. అతను చేసిన పరిశోధనల ప్రకారంగా మనం సగటున 2 సెకండ్లు మాత్రమే ఒక వీడియోని నెట్లో దిగుమతి చేసుకోవడానికి వేచి ఉండగలం. 5 సెకండ్ల తర్వాత ఆ పని వదిలేసేవారు 25% వరకు ఉంటారు. 10 సెకండ్ల తర్వాత సగం మంది వారి ప్రయత్నాలు విడిచిపెడతారు. మనం ఖచ్చితంగా సహనం లేని వారంగానే ఉన్నాం. దేని బిడ్డ, నీకు సహనం కావాలి. ప్రభువైన యేసు రాక కోసం వేచి ఉంటున్నప్పుడు ఆయన విడిచిపెట్టవద్దని యాకోబు విశ్వాసం ప్రోత్సహించాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-10 వచనాలు. ఒక వ్యవసాయదారుని ఉదాహరణతో ఈ విషయాన్ని చెప్పాడు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన పంట వరకు ఎదురు చూచిన వ్యవసాయదారులాగా అణిచివేయబడుతున్నప్పుడు ప్రభు అయిన యేసు తిరిగి వచ్చే వరకు సహనంతో ఉండాలని యాకోబు భక్తులు ప్రోత్సహిస్తున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రతి తప్పును సరిచేసే షాలోమును అనగా సమాధానం తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు ఆయన కోసం వేచి చూస్తుండగా ఆయనను విడిచిపెట్టాలనే శోధన కలగవచ్చు. అయితే మనం వేచి ఉండగా కనిపెట్టి ఉందాం, నమ్మదగిన వారుగా ఉందామని ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఆయన స్వభావాన్ని, ఆయన మార్గాన్ని మన జీవితంలో చూపుదాం. కొలస్సీ 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. యేసు ప్రభు ఎప్పుడు వస్తారో తెలియనప్పటికీ, ఎక్కువ సమయం పట్టినప్పటికీ మనం ఓపికతో ఆ ప్రభు కొరకు ఎదురు చూడాలి. దేవుని బిడ్డ, ప్రభు అయిన యేసు రాక కోసం వేచి ఉండడంలో కఠినమైన విషయం ఏంటంటే ఆయన రాక, ఆయన స్వభావం, ఆయన మార్గాలను చూపించి జీవించడానికి ఎటువంటి ప్రోత్సాహం మనకు కావాలి. కనుక ఓపికతో ప్రభు రాకడ కోసం ఎదురు చూద్దాం, ఓపిక కలిగి ఉందాం, సహనం కలిగి ఉందాం. ఆ రీతిగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాడు. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించడం. ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి
మరొక సంవత్సరం అనే దయాకరిటిని బిడ్డగా ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఎవరైతే రోగులై ఉన్నారో ప్రభా, ఇంటెన్సివ్ కేర్ సీరియస్ కండిషన్ ఉన్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు పాదం ప్రవహింపజేస్తున్నానా. మీరు పొందిన గాయముల చేతని బిడ్డకు స్వస్థత కలుగుతుంది నాన్న. ఎవరైతే కష్టాలు, సమస్యలు, బాధలు, వేదనలు ఉన్నారో వారిని ఆదరించి తప్పించి కార్యించండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు తిప్పబడుతున్న యవన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చును గాక. వివాహం కానీ యవన బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సమాధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతివేదన కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనిన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.